అంబిక అనగానే తంత్రవనం అనగానే అక్కడి నుంచే చిన్న అంబిక అస్త్రం ఒకటి వేసుకున్నాడు, అష్టకం. సో అలా రాముడిది ఒకటి వాడాడు లాస్ట్లో. ఎవ్రీథింగ్ చాలా జాగ్రత్తగా ఆయన డిగ్నిటీ ఆఫ్ ద రైటింగ్ని, దట్ హోల్ క్యారెక్టర్స్ని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేశాడు సార్ మ్యూజిక్తో. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే మ్యూజిక్తో పాటు కూడా ఇప్పుడు ఇతిహాసాలు, పురాణాలు, బుక్స్ అంటున్నారు, లేకపోతే ఏవో తెగలు ఉన్నాయి 9 మంది, అండ్ మనోజ్ క్యారెక్టర్ ఏదో ఒక 70 ఎన్నో జనరేషన్స్ నుంచి అది ట్రై చేయడం, వీటికి ఇది ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు, ఒక పాత ఫీల్ ఉంటుంది జనరల్గా. బట్ కానీ చాలా కంటెంపరీగా ఇప్పుడు అగస్త్యముని ఉన్నారు, ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన బతికే ఉన్నారు పెడతారు, ఆయన ఏజీ అని చెప్పి ఆయన ఇంగ్లీష్ డైలాగులు చెప్పిస్తారు. ఏంటి ఐడియా బిహైండ్ దట్ ఐడియా? ఏం లేదు సార్, కిడ్స్ జనరల్గా ఒక ఋషి ముని ఎవరన్నా వచ్చారంటే ఆయన పద్ధతిలో ఆయన గ్రాంధికం మాట్లాడేసి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఆయన ఏజీ అని పిలిపించారు, ఆయన ఏదో కంటెంపరీగా ఇంగ్లీష్లో డైలాగులు చెప్పాడు, చాలా డిఫరెంట్గా ఆలోచించారు దాన్ని. ఏం లేదు సార్, ఋషి ఎదురున్న మనిషిని బట్టి రియాక్ట్ అవుతారు. ఓకే, అంబిక ఉన్నప్పుడు అంబిక పవర్ ఏంటి, ఆవిడ మైండ్ రీడింగ్ స్కిల్ ఏంటి, ఆవిడ గురించి తెలుసు కాబట్టి ఆవిడకి డైరెక్ట్ టు ద పాయింట్ సొల్యూషన్ చెప్పేస్తారు. ఇక్కడున్న క్యారెక్టర్ ఒక చిన్న, ఈజ్ నాట్ అంబిక కొడుకే, కానీ వాడి స్కిల్ వేరు, వాడి యూనివర్స్ పెంచింది ఏది వాడు. సో వాడి తగినట్టు మాట్లాడాలి కదా, అక్కగా స్ట్రగుల్ అవుతుంటే అండ్ ఏజీ అని పిలువు అంటాడు. సో ఈ అండర్స్టాండ్స్ హిమ్ అండ్ ఆల్సో ఇట్ హెల్ప్స్ ఇన్ కనెక్టింగ్ కిడ్స్. అండ్ ఇంకోటి రెండోది ఏంటంటే కొంచెం హెవీగా మాట్లాడినా ఏమైనా ప్రీచీగా ఉంటుందేమో. ఎగ్జాక్ట్లీ, ఆ ప్రీచినెస్ రాకుండా చాలా జాగ్రత్తగా, అంటే ఆబ్వియస్లీ అలాంటి వాళ్ళు మాట్లాడితే ఏ మాట అన్నా కూడా అది ఫిలాసాఫికల్గా అనిపిస్తుంది సార్. అవును, ఏదైనా కూల్గా గ్లాసెస్ వేసుకొని నార్మల్గా చెప్పినప్పుడు మనకు అది ఈవెన్ అదే మనోజ్ క్యారెక్టర్లో కూడా కొంచెం అలాగే ప్లే చేశారు. ఎక్కడ కూడా ఒక మెలో డ్రామా కింద లేకపోతే ఏదో పాత ఫీల్ కింద రాకుండా చాలా కంటెంపరీగా కరెక్ట్ సార్ వచ్చేటట్టు చేశారు. బికాజ్ ఈ టుక్ సో మెనీ పవర్స్. అవును, సో ఈ వుడ్ బి కూలర్ అండ్ వైజర్. అండ్ క్యాస్టింగ్ కూడా ప్రతిదీ క్యాస్టింగ్ చాలా ఇంప్రెసివ్గా క్యాస్టింగ్ చేశారు. శ్రియా గారి క్యాస్టింగ్, షీఈస్ సో మోడర్న్ విమెన్ కదా, అసలనే ఆవిడని అసలు చాలా నీట్గా స్టైలింగ్ చేసి అసలనే ఒక మదర్ క్యారెక్టర్ అంటే చాలా బాగా చేశారు. యాక్చువల్లీ నాకు బాగా నచ్చింది ఆవిడ క్యారెక్టర్. థ్యాంక్ యూ సార్. ఆవిడ వల్నరబిలిటీ కావాలని తీసుకొచ్చాం సార్, ఒక చిన్న లేయర్ ఆఫ్ ఇది ఉంటుంది. అండ్ ఐ ఆల్సో వాంటెడ్ టు ట్రై సమ్మన్ హూ హ్యాస్ దట్ సాఫ్ట్ లుకింగ్ ఫేస్. ఎందుకు ప్రతిసారి ఒక స్టేట్మెంట్ ఇచ్చే ఫేస్లా కాకుండా కొంచెం సాఫ్ట్గా ట్రై చేద్దాము అని అనిపించింది సార్. వాళ్ళు సాఫ్ట్గా ఉంటూ సాక్రిఫైస్ చేస్తే ఎలా ఉంటుంది, ఇవి ట్రై చేయాలనిపించింది. అండ్ షీ కేమ్ ఇన్ అండ్ డిడ్ 4-5 ట్రయల్స్. ఓకే, ఆవిడ అంతా చేసి చాలా టైం పెట్టి ఇలా వేసుకొని ఇలా చేస్తా చూద్దాం అని ట్రై చేసి ఫైనలీ వీ కంక్లూడెడ్ ద లుక్. సో సంపతి ఎపిసోడ్ ఐ డోంట్ నో ఎంతవరకు కరెక్టో, కానీ ఇప్పుడు గేమ్ ఆఫ్ థ్రోన్స్లో డ్రాగన్స్ పార్ట్ ఉంటుంది కదా, దాని నుంచి ఏమన్నా కొద్దిగా ఇన్స్పైర్ అయ్యారు? లేదు సార్, ఐడియా ఇన్స్పిరేషన్ దాని నుంచి లేదు, కానీ హౌ టు ట్రైన్ ఎ డ్రాగన్ లాంటి ఫిల్మ్లో కొంచెం యానిమేషన్ ఉంటుంది కదా సార్. కొత్త పార్ట్ మొన్న వచ్చింది యానిమేషన్ కాకుండా. ద యానిమేషన్ ఫిల్మ్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఉంటుంది సార్. ఎప్పుడు బర్డ్ మీద రావడం, అవును, పట్టుకొని ఉండడం. అండ్